కొన్ని మాటలు క్లుప్తంగా మనం ధ్యానం చేసుకొని ఆశీర్వాదకరంగా ఈ ఆరాధన మనం ముగించుకున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు చాలా జాగ్రత్తగా మెలకు కలిగి వాక్యాన్ని జాగ్రత్తగా గమనించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. గడిచిన వారంలో సమయాన్ని గురించి మనం నేర్చుకున్నాం. ఏమిటంటే సమయాన్ని చాలా సద్వినియోగం చేసుకోవాలని, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడు సమయం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని దానియేలు గ్రంథంలో గడిచిన వారంలో మనము ధ్యానం చేసాము. ఈ దినమున ఇదిగో అశ్రద్ధత విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఏ విషయంలో? అశ్రద్ధ విషయం. మన ఆత్మీయ జీవితంలో ఎంత అశ్రద్ధ కలిగి ఉంటామో అంత ప్రమాదాలు ఉన్నాయి. అవునంటారా కదా? అవునంటారా కదా? మన ఆత్మీయ జీవితంలో ఎంత అశ్రద్ధత కలిగి ఉంటావో అన్ని ప్రమాదాలు మన కొరకు ఉంటాయి. ఆ ప్రమాదాల నుండి తప్పించబడాయంటే ఇదిగో భక్తి జీవితంలో శ్రద్ధ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? శ్రద్ధ కలిగి ఉండాలి. ఒక క్రైస్తవ జీవితంలో మన కుటుంబాలు దీవించబడాలి అన్నా, మన జీవితాలు ఒక ఆశీర్వాదకరమైన మార్గాల్లో నీవు, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు సుఖ సంతోషాలతో సమాధానకరంగా నడిపించబడాలి అంటే ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే భక్తి విషయంలో ఏం కలిగి ఉండాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. ఏ విషయంలోనంట? భక్తి విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. అందుకనే ఆసాపు రాసిన కీర్తన 77వ కీర్తన చూడండి. ఆసాపు రాసిన కీర్తన 77వ కీర్తనలో ఓ చక్కని ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆసాపు రాసిన కీర్తన 77వ కీర్తన 6వ వచనాన్ని 2వ లైన్ చదివితే, నా దేవా దేవా నా ఆత్మను నీ తీర్పు మార్గమున శ్రద్ధగా వెదకేను. మరలా చదవండి. దేవా నా ఆత్మను నీ తీర్పు మార్గమును శ్రద్ధగా వెదికేను అని అంటున్నాడు. ఎవరు? ఆసాపు భక్తుడు అంటున్నాడు. ఏ మార్గాలంట? ఆయన తీర్పు మార్గమున శ్రద్ధగా వెదికేను. దేనితో శ్రద్ధగా వెతుకుతున్నాడు? దేవా నా ఆత్మను అంటున్నాడు. ఏమిటండి? ఆత్మను. తన ఆత్మతో ఆయన తీర్పుల మార్గాన్ని శ్రద్ధగా వెతుకుతూ ఉన్నాడు. ఎందుకయ్యా ఆసాపు అలాగూ శ్రద్ధగా దేవుని మార్గాన్ని వెతుకుతున్నాడయ్య అంటే ఒక మాట మనం చూడగలిగితే అదే అధ్యాయంలో రాయబడినటువంటి ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళగా చూడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అదే 77వ కీర్తన 5వ వచనాన్ని మనం చూస్తే, పొర్లిటి దినములు పూర్వకాలపు సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొనుచున్నాను అంటున్నాడు. ఏ దినములంట? తొలిటి దినములు. అంటే తన భక్తి యొక్క తొలిటి దినాలుండి చూసారా? భక్తి ఆరంభము దినాలుండి చూసారా? వాటిని జ్ఞాపకము చేసుకొని ధైర్యము తెచ్చుకుంటున్నాడు. ప్రియమైన వారు, ఒకసారి మనం గమనించినట్లయితే మన తొలిటి దినాలు ఎలాగున్నాయి, నేటి దినాలు ఎలాగున్నాయి ఆలోచించండి. తొలిటి దినాల్లో ఎంత భక్తి కలిగిన వాడుగా ఉన్నావు, ఎంత భక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నావు. నేటి కడవరి కాలానికి నువ్వు ఎలా ఉన్నావు? ఒక్కసారి మన ఆత్మీయతను పరిశోధన చేసుకోగలిగితే ఆశాపడుతున్నాడు. నా తొలిటి దినములు, నా పూర్వకాలపు సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొని చదవమ్మా. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకము చేసుకొని హృదయమున ధ్యానించుకొని, దేవా నా ఆత్మ నీ తీర్పుల మార్గమును శ్రద్ధగా వెతికాను. ఏ మార్గాన్ని? ఆయన తీర్పు మార్గాన్ని. దేవుడి దగ్గర తీర్పు ఉంది, న్యాయము తీరుస్తాడు,
ఈ రోజున క్రైస్తవులు అనబడుతున్న మన జీవితాలలో శ్రద్ధగా దేవుని మార్గాన్ని మనం ఎదగగలుగుతున్నామా? మన ఆత్మీయత ఎటువైపు ప్రయాణం చేస్తుందో ఆలోచించగలుగుతున్నామా? ఈ రోజున భక్తి విషయంలో శ్రద్ధ కలిగి బ్రతకగలుగుతున్నామా? ఒకవేళ అశ్రద్ధత కలిగి ఉంటే ఎన్ని ప్రమాదాలు దారితీస్తాయో ఆలోచించండి. ఒక వ్యక్తి హైవే మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడండి. ఎక్కడ? హైవే మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చేస్తున్న డ్రైవింగ్ శ్రద్ధ కలిగి చేస్తే చాలవలసిన గమ్యానికి సురక్షితముగాను చేరుతాడు. ఒకవేళ ఫోన్ మాట్లాడుతానో, ఎవరితో పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడతానో, నవ్వుకుంటానో, అశ్రద్ధ కలిగి డ్రైవింగ్ విషయంలో కొంత అశ్రద్ధతో పాటిస్తే ఏం జరుగుతుంది? చాలా భయంకరమైన ప్రమాదం ఉంది. చనిపోవలసిన పరిస్థితులు కూడా వస్తాయి. భయంకరమైన యాక్సిడెంట్ జరుగుతుంది. దేని వల్ల? అశ్రద్ధ వల్ల. అందుకనే డ్రైవింగ్ ఫీల్డ్లో ఎలా ఉండాలి అంటే శ్రద్ధగా ఉండాలి. ఈ రోజున పేపర్లో మనం చూస్తే ఎన్ని వార్తలు వింటున్నామండి. రోడ్డు ప్రమాదంలో ఎంతమంది మరణిస్తున్నారు? కారణము నిద్ర అవస్థ వలన, రాత్రులు డ్రైవ్ చేస్తూ పనుకుంటున్న వల్ల, ఇంకా ఇదిగో యవనస్తులు పడుకున్నటువంటి ఆ గురుకు రక్తాన్ని బట్టి, డ్రైవింగ్ చేయడాన్ని బట్టి, అశ్రద్ధ డ్రైవింగ్ చేయడాన్ని బట్టి ఎన్ని ప్రమాదాలు అవుతున్నాయో చూస్తున్నారా? మన భక్తి జీవితంలో కూడా అశ్రద్ధతో మనం ఉండే ప్రమాదాలు ఉన్నాయి. ఏమున్నాయి? ప్రమాదాలలో చిక్కుకుంటావు, ఆపదలను పడతావు, కష్టాలను ప్రయాణం చేయవలసి ఉంది. అందుకనే దేవుని తీర్పుల మార్గాన్ని నేను శ్రద్ధగా వెతుకుతున్నాను అని అంటున్నాడు. ఎవరు? ఆసాపు. ఈ రోజున దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో భక్తి శ్రద్ధల విషయాల్లో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఏ విషయంలోనండి? భక్తి శ్రద్ధ విషయంలో ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. విశ్వాసంలో 4 అడుగులు ముందుకు వెళ్తున్నాం అనుకుంటున్నావు, కానీ ఇదిగో భక్తి శ్రద్ధల విషయంలో 7 అడుగులు మనం ఏం చేస్తున్నాము? వెనక్కి వెళ్తున్నాయి. ఎక్కడికి వేస్తున్నాము? 7 అడుగులు మనము వెనక్కి వెళ్తున్నాం, 4 అడుగులు ముందుకు వేస్తున్నాం అనుకున్నాం, కానీ ఇదిగో భక్తి శ్రద్ధల విషయంలో ఇదిగో 7 అడుగులు వెనక్కి వెళ్ళడానికి గల కారణం ఏమిటో తెలుసా? కారణం ఏమిటో తెలుసా? ఆయన తీర్పుల మార్గాన మనం శ్రద్ధగా ఏం చేయలేకపోతున్నాం? వెతకలేకపోతున్నాం. శ్రద్ధగా దేవుని యొక్క నామాన్ని స్తుతించలేకపోతున్నాం. శ్రద్ధగా దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేయలేకపోతున్నాం. అందుకనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక మాట చూస్తే సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడిందండి. 12వ అధ్యాయము, సామెతల గ్రంథము 12వ అధ్యాయంలో ఒక మాట మనం చూడగలిగితే, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24 వచ్చినట్టు, శ్రద్ధగా పని చేయవాడు వేలుబడి చేయును, సోమరి ఎట్టి పనులు చేయవలసి వచ్చును. వింటున్నారా? వింటున్నారా? శ్రద్ధగా పని చేయవాడు ఏం చేస్తాడంట? ఏలుబడి. ఈ రోజున భక్తి శ్రద్ధల విషయంలో నీవు అశ్రద్ధత కలిగి ఉంటే ప్రమాదాలు ఉన్నాయి. ఇక జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేస్తాడు. ఏం చేస్తాడంట? ఏలుబడి చేస్తాడు. ఒక అధికారిగా ఉంటాడు, ఒక కేర్పరిగా ఉంటాడు, ఒక నాయకుడిగా ఉంటాడు, శ్రద్ధ కలిగిన వాడు. ఈ రోజున క్రైస్తవ జీవితంలో భక్తి విషయంలో ఏం పాటించట్లేదు? శ్రద్ధ లేదు. శ్రద్ధను మనం పాటించాలి. దేవుని బిడ్డలారా, ఒక ఊరు ప్రయాణం చేయాలంటే 4 దినాల పాటు ముందుగానే సిద్ధపడతావు. ఎందుకు? జాగ్రత్తగా సిద్ధపడతావు. బిడ్డలు బట్టలు ఉన్నాయా లేవా? ఆ యజమాని యొక్క బట్టలు ఐరన్ చేయించారా లేదా? కావలసినటువంటి పరికరాలన్నీ సిద్ధపరుచుకున్నామా లేదని ఏం చేస్తాము? జాగ్రత్త ఏం చేస్తాము? సిద్ధపడతాం. ఈ రోజున క్రైస్తవ జీవితంలో చూస్తే భక్తి విషయంలో జాగ్రత్త
అశ్రద్ధను కలిగి జీవిస్తున్నారు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. దేవుని యొక్క పొందుకోవలసిన మేలును, సమాధానమును, ఆశీర్వాదము, దీవెన అనుభవించకపోవడానికి గల కారణము భక్తి శ్రద్ధల విషయంలో జాగ్రత్తగా మానవుడు బ్రతకలేకపోతున్నాడు. ఒకవేళ మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. ప్రసంగి గ్రంథము ఒక మాట రాయబడి ఉంది, చూడండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే, ఏ దేశంలో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వము విషయములందు ఏ కలుగుతుందంట? ఏ కలుగుతుంది? మేలు కలుగును. ఏ దేశములోనైనా రాజు, భూమి, లోకములో పాఠాల్లో ఒక సామెత ఉంది కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఏ రాజు అయిన దేశాన్ని పరిపాలన చేస్తున్నవాడు శ్రద్ధ కలిగి పరిపాలన చేస్తే ఆ దేశం ఎలా ఉంటుంది? మేలుకరముగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. ఆ దేశంలో యుద్ధాలు ఉండవు, కలతలు ఉండవు, కన్నీళ్లు ఉండవు, వేదన ఉండదు. అదే దేశాన్ని పరిపాలించే ఏ రాజైనా అశ్రద్ధ కలిగి ఉంటే దేశ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? అగోగోచరంలోనే ఉంటుంది, అర్థం కాని స్థితిలోనే ఉంటుంది. అందుకనే ఏ దేశమునైనను రాజు భూమి విషయమై శ్రద్ధను పుచ్చుకొనును ఆ దేశమునకు సర్వ విషయములో, చూడండి, ఆ దేశం యొక్క సమస్త విషయములో ప్రజలు కానీ దేశము కానీ ఏం పొందుకుంటుంది? మేలు. మేలు. దేశమైన, రాజ్యమైన, ఒక మనిషి అయినా, ఇదిగో ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలైనా మేలు అనుభవించాలి అంటే ఇదిగో భక్తి శ్రద్ధల విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలండి. అశ్రద్ధ కలిగి ఉంటే ఎంత ప్రమాదమో, శ్రద్ధ కలిగి ఉంటే అంత దీవెన. హల్లెలూయా. చూడండి, అశ్రద్ధ కలిగి ఉంటే ఎంత ప్రమాదమో, శ్రద్ధ కలిగి ఉంటే దేవుని సన్నిధిలో అంత దీవెన ఉంది, అంత ఆశీర్వాదం ఉంది, అంత కృప దేవుని సన్నిధిలో ఉందండి. ప్రియమైన వారలారా, ఈ రోజున నేటి క్రైస్తవ జీవితాలు కానీ ఈ లోక పోకడ కానీ మనం ఆలోచిస్తే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నామండి. నేను కాకుండా మొన్నేనండి విజయవాడలో ఒక డాక్టర్ గారు, ఎవరంట, ఒక డాక్టర్ ఫ్యామిలీయే తన చేతులతోనే ఏం చేశాడు? తన చేతులతోనే ఇంట్లోనే వరుసగా అందరం చంపేశాడు. ఒక డాక్టర్. ఎందుకో తెలుసా? అప్పులు ఎక్కువైపోయాయి. ఏమైపోయాక? అప్పులు ఎక్కువైపోయాయి. అప్పులు చేయడం దేనికి? తిప్పలు తెచ్చుకోవడం దేనికి? ఆత్మహత్య చేసుకొని తిన్నగా నరకానికి వెళ్ళడానికి గల కారణం ఏదో తెలుసా? ఇదిగో మానవుడికి ఇచ్చినటువంటి ఆయుష్ పరిమితిలో ఏం కలిగి ఉండలేకపోతున్నాడంటే శ్రద్ధ కలిగి ఉండలేదు. ఏం కలిగి ఉండలేకపోతున్నాడు? శ్రద్ధ కలిగి ఉండలేకపోతున్నాడు. అందుకని తన చేతులతోనే ప్రియమైన వాళ్ళరా వారి తల్లిని చంపాడు, భార్యను, 2 బిడ్డలను, చివరికి అతను కూడా గురిపోసుకొని. కారణం ఏంటో తెలుసా? ఇదిగో దేవుని మీద భక్తి శ్రద్ధ లేకపోతే ఆ మనిషికి నెమ్మది ఉండదండి, సమాధానం ఉండదండి, శాంతి ఉండదండి. తను ఏం చేస్తున్నాడో తను కూడా తెలియదు. కనుకనే దేవుని బిడ్డలారా, నేటి కడవరి దినాల్లో జీవిస్తున్నటువంటి మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ఎంత శ్రద్ధ కలిగి ఉంటారో అంత కృపను దేవుడు మన ఎడల విస్తరింప చేయనుగాక, అంత ఆశీర్వాదాన్ని విస్తరింప చేయనుగాక, అంత కృపను దేవుడు విస్తరింప చేయనుగాక. చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి అశ్రద్ధగా ఉంటే ఏం కలుగుతుందో, శ్రద్ధ కలిగి ఉంటే ఏం కలుగుతుందో 3 విషయాలు చెప్పి నా సమయాన్ని ముగిస్తాను.
చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అశ్రద్ధ కలిగి ఉంటే ఏమొస్తుందో ఒక్క మాట. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం. యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు ఏమవుతాడంట? ఏమవుతాడండి? యెహోవా కార్యములను. ప్రియమైన వాళ్ళరా, ఇదిగో దేవుని కార్యాలు నీ విషయంలో, నీ ఆత్మీయతలో దేవుని కార్యాలు అశ్రద్ధ కలిగి చేస్తున్నాం అనుకో, ఏమవుతాం మనము? శాపగ్రస్తులు అవడం దేవుని ఉద్దేశం కానీ కాదు. ఈ రోజున మన కుటుంబాలు, మన బిడ్డలు ఒక శాపగ్రస్తమైన పరిస్థితిలో, ఒక అనానుకూలమైనటువంటి పరిస్థితిలో, రోగము నుండి, శాపము నుండి, ఆర్థిక సమస్యల నుండి, అనేకమైన ఇబ్బందుల నుండి ప్రయాణం చేస్తున్నారు. ఏమిటయ్యా అంటే, ఇదిగో యెహోవా కార్యములను చేస్తున్నాము అశ్రద్ధ. దేవుని కార్యాల కొరకు వేగిరపడాలి, దేవుని కార్యాల కొరకు ముందుండాలి. దేవుని సన్నిధి ఆలక్ష్యము చేయకూడదు. ఇది ఎవరి కార్యాలు? ఆకాశానికి, భూమికి సృష్టికర్త అయిన దేవుని కార్యాలను శ్రద్ధగా చేయాలి. ఈరోజున దేవుని కార్యాలు చేస్తున్నారా? దేవుని కార్యాలు ఏమిటి? ప్రార్థన చేయడం దేవుని యొక్క కార్యాలు, వాక్యము చదవడం దేవుని కార్యము, దేవుని సన్నిధికి నమ్మకముగా రావటము యెహోవా కార్యాలు, దేవుని సన్నిధిలో ఆరాధించడం, ఆయన పరిచర్యలో పాల్గొనడం, దేవుని చిత్తాన్ని గ్రహించడం, ఆత్మీయతలో బలపరచబడటం, ఇది యెహోవా కార్యాలు. ఈ కార్యాల విషయంలో నువ్వు అశ్రద్ధ కలిగి ఉంటే ఏం పొందుకుంటాము? నా నోటు వద్దులేండి, మీరు చెప్పండి, ఏం పొందుకుంటాం? ఏమవుతాము? చెప్పరే, ఏమవుతాము? శాపగ్రస్తులు అవుతాం. శాపాన్ని తీసుకొని మన నెత్తి మీద తీసుకొని రావడం కాదు, యెహోవా కార్యాలు మనం శ్రద్ధగా చేయాలి. దేవుని కార్యాలు శ్రద్ధగా, దేవుని యొక్క సన్నిధిని శ్రద్ధగా రావాలి. ఇదిగో నీకు ఇచ్చినటువంటి సమయంలో, నీకు ఇచ్చినటువంటి ఆత్మీయ విశ్వాసములో దేవుని కార్యాల కొరకు ఎంత వేగిర పడుతూ ఉంటారో, నీ కార్యాలు దేవుడు అంత వేగముగా జరిగిస్తాడు. హల్లెలూయా. దేవుని కార్యాలు మనం శ్రద్ధగా చేయాలి. దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. ఏదో మందిరానికి వస్తున్నా కూర్చొని వెళ్తే సరిపోదు. నీవు చేస్తుంది ఎవరి కార్యాలు చేస్తున్నావు? ఎవరి కొరకు జీవిస్తున్నావు? నీ ఆత్మీయత ఎలాగుంది? ఒక్కసారి మనం ఆలోచించాలి. దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రభు రాకడ దినాలు రాబోతున్నాయి. అన్ని దినాల్లోకి వచ్చాము. ఇదిగో భక్తి శ్రద్ధల విషయంలో జాగ్రత్త వహించాలి. ఒకవేళ యెహోవా కార్యాలు ఈ కడవరి కాలంలో అశ్రద్ధగా చేస్తే పరలోకానికి చేరలేము. వింటున్నారా? ఎక్కడ చేరలేము? పరలోకానికి చేరలేము. మన ప్రయాణం అంతా కూడా పరలోకానికి చేరాలనే, తండ్రితో కలిసి ఉండాలనే, ఆ పరలోకపు వైభవము, ఆ మహిమను అనుభవించాలనే ఈ తప్పున, ఈ పోరాటములో మనము సాగేది అంటే యెహోవా కార్యాలు అశ్రద్ధగా చేస్తే వెళ్తామా? చెప్పరే. యెహోవా కార్యాలు నిర్లక్ష్యం చేస్తే దేవుని రాజ్యాన్ని పొందుకోగలుగుతామా? యెహోవా కార్యాలు నిర్లక్ష్యం చేస్తే ఆశీర్వాదం అనుభవిస్తామా? అనుభవించదు. దేవుని బిడ్డలారా, ఈ జీవితంలో దేవుని కార్యాలు మీరు అనుభవించాలి అంటే, దేవుడు మీ కుటుంబాన్ని దీవించాలి అంటే, నీ పరిస్థితులు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే యెహోవా కార్యాలు శ్రద్ధగా పనిచేయవాడు. నా చదువుకున్నాం కదా, ఏం చేస్తాడు? వేలుబడి చేస్తాడు. హల్లెలూయా. మీరు దేవుని సన్నిధిలో శ్రద్ధ కలిగి ఉంటే నీ బిడ్డలను దేవుడు తలగా ఉంచునుగాక, నీ బిడ్డలను ఆశీర్వాదమైన స్థితిలో ఉంచునుగాక. ఈ రోజున నీ బిడ్డలు ఆశీర్వాదకరమైన స్థితిలో ఉండలేకపోతున్నారు. కారణము యెహోవా కార్యాలు అశ్రద్ధగా చేయవాడు. ఏమవుతారంట? శాపగ్రస్తులు అవుతారు. దేవుని బిడ్డ, నీ ఆత్మీయ జీవితంలో ఒకవేళ ఇంతవరకు అశ్రద్ధగా ఉన్నావా? భక్తిలో శ్రద్ధ లేకుండా ఉన్నావా? ప్రార్థన జీవితంలో శ్రద్ధ లేకుండా ఉన్నావా?
దేవుని మందిరానికి వచ్చే విషయంలో శ్రద్ధ లేకుండా ఉన్నావా? దేవునికి ఇచ్చే విషయంలో శ్రద్ధ లేకుండా ఉన్నావా? ఈ రోజున దేవుని వాక్యాన్ని బట్టి సరి చేసుకొని యెహోవా కార్యాలు నేను శ్రద్ధగా చేస్తానయ్యా, నీ ఆశీర్వాదాన్ని పొందుకుంటానయ్యా అని ఒక తీర్మానం చేయగలిగితే దేవుని కార్యాలు మీరు చూచుదురుగాక, దేవుని కార్యాలు అనుభవించుదురుగాక, దేవుని ద్వారా స్వస్థత మీకు కలుగునుగాక. దేవుని కార్యాలు శ్రద్ధగా చేయాలి. రెండవ పాయింట్ అంటున్నాడు చూడండి. ఒకటి, ఆయన కార్యాలు శ్రద్ధగా చేయకపోతే ఏం కలుగుతుందంట? శాపగ్రస్తులు అవుతాం. రెండవది, ఆయన కార్యాలు శ్రద్ధగా చేయకపోతే విసర్జించబడతామంట. విసర్జించబడతాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. 12వ అధ్యాయం 17వ వచనం. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధగా వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకలేనందున ఏం చేపట్టాడంట? ఏం చేపట్టాడండి? విసర్జింపబడనని మీరు ఎరుగుదురు. ఆశీర్వాదము పొందాలని కన్నీళ్లు కార్చాడు. మారు మనసు పొందాలని చూసినా ఏమి లేదంట? అవకాశము. దేవుని బిడ్డ, నీవు అవకాశం ఉన్నప్పుడే నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అవకాశం ఉండగానే నీ భక్తిని పెంపొందించుకోవాలి. అవకాశం ఉండగానే ఆశీర్వాదము కొరకు దేవుని సన్నిధిలో వెతకాలి. ఆశీర్వాదము పోగొట్టుకున్న తర్వాత ఎంత శ్రద్ధగా నువ్వు వెతికినా నువ్వేం చేయబడతావు? విసర్జింపబడతావు. యోసేపు విసర్జింపబడ్డాడు. నీవు నేను విసర్జింపబడదు దేవుని ఉద్దేశము కాదు. మనము విసర్జింపబడదు దేవుని ఉద్దేశం కాదు. విసర్జింపబడకుండా ఆయన రాజ్యానికి హక్కుదారులమవుతాము దేవుని ఉద్దేశము. హల్లెలూయా. ఆయన రాజ్యానికి హక్కుదారులమవుతూ దేవుని యొక్క ఉద్దేశము. కానీ నీవు నేను విసర్జించబడతాం దేవుని ఉద్దేశము. ఎందుకు విసర్జించబడుతున్నామంటే శ్రద్ధగా దేవుని వెతకనప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? విసర్జిస్తాడు. యెహోవా కార్యాలు అశ్రద్ధగా చేయవాడిని విసర్జిస్తాడు. వాడు దేవుని సన్నిధిలో ఆరాధించలేడు, దేవుని స్తుతించలేడు, దేవుని పాడలేడు, దేవుని కీర్తించలేడు. ఎందుకంటే దేవుడు వాడిని ఏం చేస్తాడు? విసర్జించాడు. యోసేపు తర్వాత ఎంత కన్నీరు కార్చినా ఇగో అవకాశము దేవుడు ఇవ్వలేదండి. ఏమి ఇవ్వలేదు? అవకాశాన్ని ఎన్నోసార్లు ఇచ్చాడు. అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. అశ్రద్ధ వలన ఆశీర్వాదాన్ని బదులుగా శాపాన్ని కొని తెచ్చుకున్నాడు యేసావు. ఇంకొక మాట చెప్పాలంటే ఒక జ్యేష్ఠత్వపు హక్కును కూడా పోగొట్టుకున్నాడండి. యోసేపు వంటి భ్రష్టుడు, యోసేపు వంటి వ్యభిచారి, యోసేపు వంటి పనికి మారిన వాడు ఎవరు కూడా అక్కడ ఉంటాయండి. అమ్మ నేనన్నమాట దేవుని బిడ్డలారా, అటువంటి భక్తుడు అటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితిని పొందడానికి గల కారణము అశ్రద్ధ కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడంట? అశ్రద్ధ. దేవుని బిడ్డ, నీవు భక్తి జీవితంలో అశ్రద్ధ కలిగి ఉంటే ఇదిగో మనుషులు నిన్ను విసర్జించరు. ఎవరు విసర్జిస్తారు? దేవుడే నిన్ను విసర్జిస్తాడు. దేవుడు కానీ విసర్జించాడా? కష్టాలు, శ్రమలు, బాధలు, కన్నీళ్లు, నిట్టూర్పుల మధ్యకు ప్రయాణం చేయవలసింది. ఆ తర్వాత యోసేపు పరిస్థితి ఎలాగుందంటే అంత ప్రమాదకరంగా. దేవుని బిడ్డలారా, నీవు నేను విసర్జించబడదు దేవుని ఉద్దేశము. మూడవది చూస్తే ఇదిగో అశ్రద్ధ కలిగిన వారికి దేవుడు జవాబు, ప్రార్థనకు జవాబు ఇవ్వడు. సామెతల గ్రంథం. మూడోది, ప్రార్థన చేయ వారికి దేవుడు ఏమి ఇవ్వడంట? అశ్రద్ధగా దేవుని సన్నిధిలో ఉండు వారికి ప్రార్థన చేసిన దేవుడు ఏమి ఇవ్వడు? జవాబు దొరకదు ఆయన సన్నిధిలో. మొదటి అధ్యాయము 28వ వచనాన్ని మనం చూస్తే అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ
ఏమివ్వడంట? ప్రత్యుత్తరం ఇయ్యకుండును, నన్ను శ్రద్ధగా వెదకెదరు కానీ నన్ను శ్రద్ధగా వెతికెదరు గాని వారికి నేను కనబడకుందును. ఏం చేయడంట? వారికి కనబడను. శ్రద్ధగా వెతికినాను, దేవుడు వారికి ఏం చేయడంట? కనబడడు, ఆశీర్వాదం ఇవ్వడు, చేసిన ప్రార్థనకు జవాబు దేవుని యొద్ద నుండి రాదు. వింటున్నారా దేవుని బిడ్డలారా? ఎలా ఉంటే? అశ్రద్ధగా ఉంటే. అందుకని ఆశాపడుతున్నాడు, నీ తీర్పుల మార్గంలో నా ఆత్మ శ్రద్ధగా వెతికాను. ఆశాపండి ఆయన తీర్పుల మార్గాన్ని శ్రద్ధగా వెతికాడు కనుకునే అంటున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా? నీవు నాకుండగా ఈ లోకములోని ఏది నాకు అక్కరలేదు. దేవుడు తప్ప నాకు ఏది అక్కరలేదు. దేవుడి సన్నిధి తప్ప నాకు ఏది అక్కరలేదు. ఆయనతో సహవాసము చేయడం తప్ప మరి నాకు ఇంకా ఏది అక్కర లేదు. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ ప్రార్థనకు జవాబు దొరకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? భక్తిలో ఏముంది నీలో? అశ్రద్ధత. అశ్రద్ధత ముందు కనుకునే ఇదిగో నీ ప్రార్థన దేవుడు వినకుండా తన ముఖమును ఏం చేస్తున్నాడంట? చాటు చేస్తున్నాడు, మరుగు చేస్తున్నాడు. జవాబు ఇవ్వకుండా, ప్రత్యుత్తరము రాకుండా ఉంది. మీరు దేవుని సన్నిధిలో శ్రద్ధ కలిగి ప్రార్థన చేయండి, భక్తిలో శ్రద్ధ కలిగి ఉండండి. ఇదిగో నీవు చేసే ఒక 5 నిమిషాల ప్రార్థన కూడా నా దేవుడు ఆకాశము నుండి విని ప్రత్యుత్తరము దయచేయునుగాక, సమాధానము దయచేయునుగాక, నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చునుగాక. శ్రద్ధగా వెతికినప్పుడు ఒక్క 5 నిమిషాల ప్రార్థన కూడా దేవుడు ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. నువ్వు అశ్రద్ధత కలిగి ఇదిగో సంవత్సరాలు తరబడి దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసిన ఏ ఆశీర్వాదము దొరకనే దొరకదు. ఏ దీవెన ఏదో దేవుని సన్నిధిలో పొందుకోలే. అందుకనే దేవుని బిడ్డలారా, భక్తి జీవితంలో ఎలా ఉండాలి అంటే శ్రద్ధ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? శ్రద్ధ. అశ్రద్ధత వల్ల ఒకటే కలుగుతుంది, శాపగ్రస్తులు అవుతారు. రెండవది విసర్జింపబడతారు. మూడవది ప్రార్థనకు జవాబు రాదు. ఈ మూడు విషయాలు ఏమిటాయి అంటే అశ్రద్ధగా ఉంటే. మరి శ్రద్ధగా ఉంటే ఏం కలుగుతుందో 3 విషయాలు చెప్తాను చూడండి. శ్రద్ధ కలిగి ఉంటే ఏముంటాయో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మను కలిగించు, ఆత్మను ఐక్యతను కాపాడుకొనుటయందు ఇదిగో ఏం కలిగి ఉండాలంట? దేంట్లో? ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏం కలిగి ఉండాలంట? శ్రద్ధ కలిగి ఉండాలి. దేని విషయంలో? ఐక్యతను కాపాడుకుని. ఇదిగో సంఘంలో ఉన్నటువంటి మనము సహోదరి మధ్య ఐక్యతను ఏం చేయాలంట? కాపాడుకోవాలి. కడవరి దినాల్లో ఐక్యతను సాతానుడు ఏం చేస్తున్నాడు? ఐక్యతను తొలగిస్తూ ఉన్నాడు. ఐక్యతను కలిగి ఉండడానికి శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇదివరి కాలంలో పొయ్యి వాడేవాళ్ళు, కానీ ఇప్పుడు పొయ్యి ఎక్కడ కూడా వాడలేదు. ఎందుకంటే పొయ్యి గురించి అన్నారంటే, పొయ్యిలో ఒక కట్టి పెట్టామనుకోండి, ఎంత మంట వచ్చింది? కొద్ది చిన్న మంట వచ్చింది. అదే 4-5 కట్లు పెట్టామనుకోండి, ఎలాగొచ్చింది? పెద్ద మంట వచ్చింది. ఇదిగో సంఘములు అనేక మంది బిడ్డలు ఐక్యత కలిగి ఉంటే యెహోవా కొరకు గొప్ప కార్యాలు పూనుకొనుగాక, యెహోవా కొరకు గొప్ప కార్యాలు చేయుదురుగాక. అందుకని ఏ విషయంలోనంట? ఐక్యతను కాపాడుకునే విషయంలో ఏం కలిగి ఉండాలి? శ్రద్ధ. ఇదిగో నీ కుటుంబంలో ఐక్యత ఉంటే కుటుంబంలో సమాధానం ఉంటుంది. నీ కుటుంబంలో ఐక్యత ఉంటే నీ బిడ్డలకు క్షేమముగా ఉంటుంది. భార్యాభర్తలు ఐక్యత లేకపోయింది అనుకోండి, ఆ ఇల్లు ఎలా ఉంటుంది? నరకపు గొప్పలాగా ఉంటుంది. ఇదిగో ఆ కుటుంబంలో సాధారణంగా ఐక్యతను చెడగొడుతూ ఆ కుటుంబంలో ఎంత ఉన్నా ఏది ఉన్నా ఐక్యత లేకపోతే ఇదిగో జ్ఞాని సొలొమోను అంటాడు, ఇదిగో
గయ్యాలి అయిన భార్యతో కాపురం చేయడం కంటే మిథ్య మీద ఒక మూలన కూర్చోనడం మేలు. అంటే ఒక గయ్యాలి అయిన భార్య కానీ, అంటే ఆడవాళ్ళు గయ్యాలని అనుకోవద్దండి, నా మాట కాదు, మీరు మంచోళ్ళే కాదని లేదు. బైబిల్లో ఉన్న మాట ఏమిటంటే గయ్యాలైన భార్యతో కాపురం చేయడం కంటే మిద్ది మీద, ఎక్కడంట మిద్ది మీద. ఎందుకంటే ఇంట్లో ఏం లేదు, ఐక్యత లేదు, ప్రేమ లేదు, సమాధానం లేదు, గొడవలు, అసమాధాన స్థితి, గందరగోళ పరిస్థితుల వల్ల కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. అదే ఐక్యతను కాపాడుకుంటే ఆ ఇల్లు పరలోకపు ఇల్లుగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఒక సంతోషకరమైన గృహముగా మార్చబడుతుంది. అలాగే మన కుటుంబాలు ఉండాలి అంటే, మన సంఘం ఉండాలంటే ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటే ఏముండాలంట? శ్రద్ధ. దేవుడు బిడ్డారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మన సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా ఐక్యత కలిగిన బిడ్డలు. హల్లెలూయా. అందరూ కూడా ఒక మాట మీద, ఒక తాటి మీద వెళ్ళే మనుషులు కనుకనే ఇదిగో ఐక్యత పొందగలుగునే. ఒకప్పుడు ఈ పరిచర్య ఎలాంటిది? చిన్న పరిచర్య. ఐక్యత వలన దేవుడు విస్తరింపజేస్తాడు. చప్పలు కొట్టు దేవునికి మహిమ కలుగును గాక. చప్పలు కొట్టు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున హోసన్న మినిస్ట్రీలో ఆ నలుగురు ఐక్యత కలిగి ఉన్నారు కనుకనే సంస్థ ఏమవుతుంది? సంస్థ దినదినం అభివృద్ధి చెందుతుంది. అదే ఐక్యత లేకపోతే వర్తిల్లదు. ఎవరు మాకు వాళ్ళు సేవ చేసుకుంటారు. ప్రింగర్ వద్దగా కడవరి దినాల్లో ఇదిగో దేవుని రాజ్యానికి మనం హక్కుదారులు కావాలి అంటే ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోండి అంటూ శ్రద్ధ కలిగి మనం అడుగులు వేద్దుము గాక. ఆ శ్రద్ధ మనలో దేవుడు నూతనంగా పుట్టించును గాక. రెండో పాయింట్ అనుసరించాలి. ఏమి చేయాలంట? శ్రద్ధను కలిగి అనుసరిస్తే ఏం కలుగుతుందో చూడండి. ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. మరియు పరిశుద్ధాత్ముడు ఇలాగ చెప్పుచున్నాడు, మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు 13వ అధ్యాయము మీకు దేవుని వాక్యమును బోధించి మీ మీద నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొనుము. వారి ప్రవర్తన ఫలమును ఎలాగ తలంచుకోవాలంట? వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. హల్లెలూయా. మన పైన నాయకులైన వారు ఉన్నారు. ఎవరున్నారు? అబ్రహాం గారు ఉన్నారు, మోషే గారు ఉన్నారు, ఇంకా ఇగో ప్రవక్తలైనటువంటి వారు ఉన్నారు. వారి ప్రవర్తన ఫలమును ఏం చేయాలంట? శ్రద్ధగా అనుసరిస్తూ విశ్వాసమును ఏం చేయాలి? అనుసరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది ఏమిటి అంటే వారి విశ్వాసాన్ని ఏం చేయాలి? శ్రద్ధగా అనుసరించాలి. అప్పుడు శ్రద్ధగా అనుసరించినప్పుడు వారి ప్రవర్తన ఫలము నిశ్చయముగా మనం అనుభవించదుగాక. వారి ప్రవర్తన ఫలం, మన పితరుల ప్రవర్తన ఫలం అండి సామాన్యమైనది కాదండి. వారి ప్రవర్తన ఫలము ఇదిగో ఈ కడవరి కాలము ఉన్నటువంటి ఈ సార్వత్రిక సంఘమునకు పూర్వీకులైనటువంటి ప్రవర్తన ఫలము సమృద్ధిగా కలుగునుగాక. సమృద్ధిగా కలుగునుగాక. సమృద్ధిగా వారి ప్రవర్తన ఫలం కలిగితేనంట వారి విశ్వాసాన్ని ఏం చేస్తాము? అనుసరిస్తాము. ఏం చేస్తామంటే వారి విశ్వాసాన్ని అనుసరిస్తాం. విశ్వాసంలో జారిపోయే అవకాశాలు ఉండవు, పడిపోయే అవకాశాలు ఉండవు. వారి విశ్వాసాన్ని ఏం చేయాలి? మనము అనుసరించాలి. అనుసరిస్తేనే ఇదిగో దేవుని నిత్య రాజ్యానికి వారసులం అవుతాం. పరలోక రాజ్యానికి, ఆ నూతన యేరుషలేమును పరిశుద్ధ పట్టణానికి హక్కుదారులుగా మార్చబడతాం. మన పూర్వీకుల ప్రవర్తన ఫలాన్ని మనం ఏం చేయాలంట? అనుసరించాలి. ఎలాగో శ్రద్ధగా. ఎలాగ అనుసరించాలంటే శ్రద్ధగా. ఒకవేళ శ్రద్ధగా అనుసరించకుండా ఆ తెలిసిన వాక్యమే కదా, విన్న మాటలే కదా,
ఇలాగ చెప్తూ ఉంటే అనుకోవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా మనము అనుసరించాలి. మూడవది ఆతిథ్యము చేయాలి. ఏం చేయాలంట? మూడవది ఆతిథ్యము చేయాలి. రోమపత్రిక 12వ అధ్యాయం 13వ వాక్యం. రోమపత్రిక 12వ అధ్యాయం 13వ వాక్యం. పరిశుద్ధుల అవసరములలో మీరు పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. ఎలా ఉండాలంట? శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. ఎవరంట? పరిశుద్ధుల అవసరం. అంటే మనమందరం ఎవరమే? చెప్పరండి, డౌట్ పడతారేంటి? మనం ఎవరు? యేసయ్య రక్తము చేత కొడగబడినటువంటి పరిశుద్ధులము. పరిశుద్ధుల అవసరతలో మనం ఏం చేయాలంట? పాలు పంపులు పొందొచ్చు శ్రద్ధగా ఒకరినొకరము ఆతిథ్యము చేయుడి. హల్లెలూయా. ఏం చేయాలంట? ఆతిథ్యము చేయుడి. ఈ రోజున ప్రియమైన వాళ్ళారా, కాల పరిస్థితి ఎలా మారిపోయిందంటే, నేను ఇంటికి వస్తే ఏం చేస్తావు, నా ఇంటికి వస్తే ఏం తీసుకొని వస్తావు. ఏమిటంటే, నీ ఇంటికి వస్తాను, ఏం తీసుకొని వస్తావు, నా ఇంటికి వస్తే నేనేం తీసుకొని రమ్మంటాను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధులకు అలా ఉండకూడదండి. పరిశుద్ధులు ఎలా ఉండాలంట? వారి అవసరతలు ఏం చేయాలంట? పాలు పొందొచ్చు ఒకరినొకరు శ్రద్ధగా ఆతిథ్యం. ప్రియమైన వాళ్ళరా, శ్రద్ధ కలిగి ఆతిథ్యం చేస్తూ ఉంటే ప్రియమైన వాళ్ళరా, ఆ కుటుంబంలో ఎంత దీవెన ఉంటుందండి, ఆ సంఘంలో ఎంత ఆశీర్వాదం ఉంటుందండి, ఆ వారి యొక్క ఆత్మీయతలు ఎంత తీవ్రంగా ఉంటుందండి. అందుకనే పరిశుద్ధమైన బైబిల్లో కూడా రాయబడింది, ఇదిగో ఆతిథ్యము చేయక మరువకుడి అంటే. ఏం చేయక మరువకుడి అంట? ఆతిథ్యము చేయక. ఇదిగో పరిశుద్ధుల అవసరతలున్నాయా, ఒకరి అవసరతలో ఒకరు ఏం చేయాలంట? పాలు పంపులు పొందొచ్చు శ్రద్ధగా ఏం చేయాలంట? ఆతిథ్యము చేయుడి. ఇలా ఉంటేనంట నిశ్చయముగా ఇదిగో దేవుని రాజ్యానికి మనం వారసులము. దేవుని స్తోత్రం కలుగునుగా. నిశ్చయముగా దేవుని రాజ్యాన్ని మనం పొందుకుంటాం. ఇదిగో ఇక కాలము సమీపిస్తూ ఉంది, దేవుని రాకడ సమీపిస్తూ ఉంది. దుర్దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఏ ప్రభుత్వం వస్తుందో, ప్రజలు ఎలా చిక్కునబడతారో, ఏ పరిస్థితులు ఎదుర్కోవాలో తెలియని దుర్దినాలకు వచ్చే ఇదిగో దేవుని రాకడ మన పోకడ సమీపముగా ఉంది. ఏమిటంట? దేవుని రాకడ మన పోకడ సమీపముగా ఉంది. అందుకని ఇదిగో ఒకటి ఐక్యతను కలుగు చేసే విషయంలో కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. రెండవది ఇదిగో నీతిమంతుల విశ్వాస ఫలమును మనం ఏం చేయాలంట? అనుసరించాలి. మూడవది ఒకరినొకరు ఏం చేయాలంట? పరిశుద్ధుల అవసరతలో పాల్పొందులు పొందొచ్చు శ్రద్ధగా ఏం చేయాలంట? ఆతిథ్యం వచ్చింది. ఆతిథ్యం అంటే చాలా ఉన్నతమైనది. ఇక్కడ వల్ల ఒకరినొకరు ఆతిథ్యం చేసుకుంటే ఆ ఇల్లు కానీ, ఆ సహవాసము కానీ, ఆ బిడ్డలు కానీ ఇదిగో ఎంత సంతోషకరంగా ఉంటారు, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటారు. ఇదిగో పరలోకపు వైభవము అక్కడ కంటే కూడా ఇక్కడే మనం అనుభవించాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇక్కడ అనుభవించాలి అంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం వినాలి. దేవుని వాక్యానుసారంగా నడిచినప్పుడే దేవుడు మన ఆత్మీయతను స్థిరపరుస్తాడు, మన ఆత్మీయతను దేవుడు బలపరుస్తాడు. ఉన్నతమైన కార్యాలు చేపట్టే వారుగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. అందుకనే ఆశపడినాడు, మూలవాక్యం అన్నాడు, నా ఆత్మ నీ తీర్పుల మార్గమున శ్రద్ధగా వెతికెను. ఒకవేళ ఆ శ్రద్ధతో వెతికేవా దేవుని బిడ్డరా, శాపగ్రస్తులు అవుతాం, విసర్జించబడతాం. ఇదిగో చేసిన ప్రార్థన వచ్చిన బాబు. ఒకవేళ శ్రద్ధ కలిగి ఉంటే ఏం కలుగుతుందంట? ఐక్యతను కాపాడుకుంటే ఎందు శ్రద్ధ కలిగి ఉంటాయి. అంటే సంఘము ఐక్యత కలిగి ఉంటే సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు, సాతానుడు, వారి అనుచరులు ఇదిగో ఏవి కూడా సంఘము ఎదుట నిలబడనేరవు. హల్లెలూయా. ఎందుకంటే ఆ సంఘము ఐక్యత కలిగి ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉన్న కనుగొనే ఆ సంఘము ఎదుట సాతాను పునాదులు కూల్చివేయబడునుగాక. ఏం చేయబడతాయి? సాతాను పునాదులు కూల్చివేయబడతాయి. దేవుని రాజ్యము కట్టబడుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. మన ద్వారా కట్టబడాలి, దేవుని రాజ్యం కట్టబడాలి. రెండవదిగా ఇదిగో మన పూర్వీకులకు వారి విశ్వాస ఫలితము, వారి ప్రవర్తన ఫలాన్ని ఏం చేయాలంట? అనుసరించి నడవాలి. మూడవది శ్రద్ధగా మనం ఏం చేయాలంట? ఆతిథ్యము చేయాలి. ఇందాక సండే స్కూల్లో
పోయిన వారం కంటెక్స్ట్ వాక్యం ఏంటంటే 10వ అధ్యాయం 4వ వచనం. బద్ధకముగా పని చేయవాడు దరిద్రుడు అవుతాడు, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఏమవుతాడంటే బద్ధకంగా పనిచేస్తారనుకో. కొంతమంది పురుషులు ఉంటారా బద్ధకంగా ఉంటారు, కొంతమంది స్త్రీలు ఉంటారా బద్ధకంగా ఉంటారు. ఇదిగో నీ దరిద్రత కారణం ఏమిటో తెలుసా? నీ బద్ధకం అని నీకు అర్థమవుతుందా? నీ కుటుంబంలో సమస్యల కారణం ఏమిటో తెలుసా? నీ బద్ధకము. ఇదిగో బద్ధకము వలన ఏమవుతారంట? దరిద్రులు అవుతారు. అయితే శ్రద్ధ కలిగి ఉంటే దేవుని సన్నిధిలో ఐశ్వర్యవంతులుగా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. మీరు శ్రద్ధ కలిగి ఉండండి, నా దేవుడు ఐశ్వర్యవంతులుగా మిమ్మల్ని చేయను గాక. మీ బిడ్డలను ఐశ్వర్యవంతులుగా దేవుడు చేయను గాక. ఆత్మీయ ఐశ్వర్యము కలుగును గాక. ఏ ఐశ్వర్యము కావాలి? ఆత్మీయ ఐశ్వర్యము, ఆధ్యాత్మికమైన ఐశ్వర్యము, భూ సంబంధమైన ఐశ్వర్యము ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఆత్మ సంబంధమైన ఐశ్వర్యము పరలోకమును అనుభవించాలి. చప్పట్లు దేవుడికి మహిమ కలుగును గాక. ఆత్మీయ ఐశ్వర్యాన్ని అనుభవించాలి. ఇదిగో భక్తి శ్రద్ధల విషయంలో జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు దేవుని రాజ్యాన్ని పొందుకుందాం, పరలోకానికి ఉదాహరణమవుతాం, క్రీస్తు వారసులుగా మనం మార్చబడతాం. ఇంకో మాట చూపుతూ ప్రియమైన వల్ల శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేస్తాడు. శ్రద్ధ గలవారంట వర్తిల్లుతారంట. దేవుని స్తోత్రం కలుగునుగా. శ్రద్ధ గలవారు ఏమవుతారంట? వర్తిల్లుతాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం త్వరగా. నీవు యథార్థవంతుడివై పవిత్రుడివైన ఎడల నీ యందు నువ్వు శ్రద్ధ నిలిపి నిశ్చయముగా నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్తిల చేస్తాను. 8వ వచనం పట్టుకుంటా. ఏమంటున్నాడు? నీ నివాస స్థలాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? వర్తిల్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కుటుంబాన్ని దేవుడు వర్తిల చేయును గాక. నీ బిడ్డలను దేవుడు వర్తిల చేయును గాక. వారు చదువులోను, జ్ఞానములోను, విశ్వాసములోను, భక్తిలోను బిడ్డలు వర్తిల్లును గాక. నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైన ఎలాగా నీ యందు దేవుడు ఏం నిలుపుతాడంట? శ్రద్ధ. ఇదిగో మనము మన బిడ్డల మీద ఎంత శ్రద్ధ తీసుకుంటామో మనం యేసయ్యకి అంత ఇష్టము. దేవుని స్తోత్రం కలుగును గాక. మన మీద ఆయన శ్రద్ధ జాగ్రత్త తీసుకుంటాడు. ఇదిగో మనము శ్రద్ధ కలిగి ఉంటేనంట మన భక్తికి తగినట్లుగా, మన విశ్వాసానికి తగినట్లుగా, మన నీతి ఫలమునకు తగినట్లుగా నివాస స్థలాన్ని దేవుడు ఏం చేస్తాడు? నివాస స్థలం ఏంటో తెలుసా? నీ ఆత్మీయతను, నీ యొక్క కుటుంబాన్ని, నీ బిడ్డలను దేవుడు ఏం చేస్తాడంట? వర్ధిల్ల చేస్తాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఈ మాసంలో దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేసి తలగా ఉంచి ఆత్మీయ మహదేశ్వరి అనుభవిస్తూ శ్రద్ధ కలిగి దేవుని వెతికే బిడ్డలుగా నా దేవుడు మిమ్మల్ని ఆయత్తపరిచి బలపరచును గాక. హల్లెలూయా. తలవంచండి, ప్రార్థన చేయండి. తలవంచండి, ప్రార్థన చేయండి. దేవుని బిడ్డ ఇదిగో ఆశపడుతున్నాడు. నా ఆత్మ నీ తీర్పు మార్గమును శ్రద్ధగా వెతికాను. తొలిటి దినాలు, ఆ పూర్వకాలపు సంవత్సరాలు జ్ఞాపకం చేసుకుని ఆశపడుతున్నాడు. ఇదిగో భక్తి ప్రారంభంలో ఎంత శ్రద్ధగా ఉన్నావో, భక్తి ముగింపులో ఎంత అశ్రద్ధ నీలో ఉందో ఆలోచిస్తున్న భక్తులు. ఇదిగో మన ముగింపులోకి రాబోతున్నామండి. ఇక ఆరంభము కాదు, ముగింపు. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలంటున్నాడు. ఆశపడుతున్నాడు. పూర్వీటి దినాలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎలా ఉన్నాయి నీ పూర్వీక దినాలు? ఎంత భక్తిగా ఉన్నావు, ఎంత నమ్మకంగా దేవుని ఆరాధించావు, ఎంత ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చావు, ఎంత విశ్వాసంలో బలపరచబడ్డావు. ఏది ఆ విశ్వాసం? ఏది ఆ శ్రద్ధ? ఏది ఆ ప్రార్థన? ఏది ఆ వైరాగ్యము? ఏది ఆ తెగింపు? దేవుని బిడ్డారా, ఒకవేళ శ్రద్ధను కోల్పోయావా? అశ్రద్ధగా ఉన్నావా? అందుకే కొన్నిసార్లు మన జీవితంలో రోగాలు, సమస్యలు ఎదుర్కొన్నామంటే మన అశ్రద్ధతని గ్రహించగలుగుతున్నావా? నీ ప్రార్థన వెనకపోవడానికి నీ అశ్రద్ధతని గ్రహించగలుగుతున్నావా? ఇదిగో నీవు విసర్జించబడడానికి నీ అశ్రద్ధతే అని నువ్వు ఆలోచించగలుగుతున్నావా? దేవుని ఆశీర్వాదము పొందగోని కన్నీరు కాచిన ఆశీర్వాదము దొరకపోవడానికి నీ అశ్రద్ధతే అని గమనిస్తున్నావా? యోసేపు గ్రహించలేకపోయాడు కనుకనే విసర్జించబడ్డాడు. ఇదిగో శ్రద్ధగా ఉన్నవారంట
ఆత్మ కలిగించు ఐక్యత యందు శ్రద్ధ కలిగి ఉంటారు. ప్రవర్తన ఫలమును అనుభవిస్తారు. పరిశుద్ధుల అవసరతలో పాలిపగసులవుతూ శ్రద్ధగా ఆతిథ్యం ఇస్తారంట. ఉందా నీలో అటువంటి విశ్వాసం, అటువంటి భక్తి, అటువంటి జాగ్రత్త నీలో ఉందా? అటువంటి శ్రద్ధలు నీలో ఉన్నాయా? భక్తి జాగ్రత్తల విషయంలో అశ్రద్ధ చేసే దినాలు కాదండి. 4 అడుగులు ముందుకు వేస్తున్నాం అనుకుంటున్నాము, కానీ మన ఆత్మీయతలో 7 అడుగులు వెనుకున్నామన్న సంగతి జ్ఞాపకం ఉందా? ఇంకా 7 అడుగులు వెనక్కే ఉన్నామన్నా ఆ పశ్చాత్తాపం నీలో కలుగుతుందా? దేవుడు రాబోతున్నాడండి. ఆయన రాకడలో ఎత్తబడబోతున్నామండి. రాబోయే పవిత్రాలు ఎలా ఉంటాయో తెలియదు, రాబోయే దినాలు ఎలా ఉంటాయో తెలియదు. శ్రద్ధతో దేవుని భక్తి చేద్దామండి. దేవుని పరలోక రాజ్యానికి వారసులం అవుదాం. ప్రార్థన చేస్తున్నామా? ఇదిగో మన భక్తి ఎలా ఉందో, మన శ్రద్ధ ఎలా ఉందో, దేవుని ఆరాధించే విషయం ఎంత శ్రద్ధ కలిగి ఉంటున్నావో ఒక్కసారి ఆలోచించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తావా? మన ఎదుట ప్రభు శరీరం ఉందండి, ప్రభు రక్తం ఉందండి. ఒకవేళ అశ్రద్ధతో దేవుని బలలో చేవేస్తే శాపగ్రస్తులు అవుతారు, రోగులు అవుతారు, బలహీనులు అవుతారు. అశ్రద్ధతో నాలుగు తీసివేసిన శ్రద్ధతో, భయముతో, వణుకుతో నా మటుకు నేను నా ఆత్మీయతను పరీక్షించుకొని ఇదిగో శ్రద్ధ కలిగి నీ బలలో చేవేసే జ్ఞానము నాకు దయచేయండి. ఇదిగో ప్రభు శరీరము, ప్రభు రక్తము మా మధ్యలోకి రాబోతుంది. ఏదో అది రొట్టె అనుకుంటున్నావా? ఏదో అది ద్రాక్షరసములే అనుకుంటున్నావా? లేదు దేవుని బిడ్డరా, అది సాక్షాత్మక దేవుని శరీరము, ఆయన రక్తం అని భావించి భయముతో, వణుకుతో, శ్రద్ధతో ఆయన బలలో పాలిభాగస్వమైతే నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడు జీవము కలిగిన వాడు, అంత్యదినమున నేను వాని ఆత్మను లేపుదును. నీవు అంత్యదినమున లేపబడాలి అంటే, దేవుని ఎదుట నిలబడాలి అంటే శ్రద్ధతో ఆయన బలను తీసుకున్నామా? ఆయన బలలో పాలిభాగస్వమవుతామా? ప్రార్థన చేసుకున్నామా?